Hi, hello friends, this is Raki. Welcome back to our RK Educational YouTube channel. Guys, in this video, I will discussing about APSET 2024. So, mana subscribers వాళ్ళకున్న queries, వాళ్ళకున్న doubts మన రీసెంట్ వీడియోలో మెన్షన్ చేశారు. సో ఆల్రెడీ మనం వీడియో నెంబర్ 1 అనేది కంప్లీట్ చేసుకున్నాము. ఇది వీడియో నెంబర్ 2. సబ్స్క్రైబర్స్ అడిగిన డౌట్స్ లైవ్లో క్లారిటీ వీడియో నెంబర్ 2. సో ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన డౌట్స్కి మనము ఈ వీడియోలోనే క్లారిటీ ఇస్తాము. నెక్స్ట్ ఇలాంటి డౌట్స్ ఇంకెవరికైనా స్టూడెంట్స్కి ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. సో ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీకేమన్నా ఫర్దర్ డౌట్స్ ఉన్నట్లయితే ఈ వీడియోల కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే మళ్ళీ వీడియో నెంబర్ 3 మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో గాయ్స్, ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అనేది మెన్షన్ చేశాము. అక్కడి నుంచి మీరు మన వాట్సాప్ ఛానల్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. అండ్ మీకేమన్నా ఫర్దర్ డౌట్స్ ఉన్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్లో కూడా మెన్షన్ చేయొచ్చు. మన సపోర్టర్స్ కూడా మీకు రెస్పాన్స్ అవుతారు. అండ్ మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సపోర్ట్ ఇస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ వల్ల ఇంకా మోర్ దాన్ వీడియోస్ చేయడానికి నాకు కొంచెం సపోర్ట్నెస్గా ఉంటుంది. గాయస్, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మన రీసెంట్ వీడియోలో కొంతమంది డౌట్స్ అనేది అడిగారు వాళ్ళ డౌట్స్. సో వాళ్ళ డౌట్స్ వచ్చేసరికి ఇలాగా నేను వన్ బై వన్ నేను ఛానల్లోనే రిప్లై ఇవ్వచ్చు వాళ్ళ డౌట్స్కి. బట్ అలా రిప్లై ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి సరిగ్గా అర్థం కావట్లేదు. అండ్ నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఇలాగైతే మీకు కన్ఫర్మేషన్ అవుతుంది 100%. అండ్ ఈ డౌట్ సేమ్ ఇదే డౌట్ వేరే స్టూడెంట్కి ఉన్నా కానీ వాళ్ళకి 100% కన్ఫర్మేషన్ వస్తుంది. గైస్, ఈ ఫస్ట్ డౌట్ చూసుకున్నట్లయితే బ్రో సెల్ఫ్ ఫినాన్స్ ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందా? ఒకవేళ వస్తే అలాట్మెంట్ ఆర్డర్లో అమౌంట్ ఎంత చూపిస్తుంది? జీరోనా లేకపోతే సమ్ అదర్ అమౌంట్ చూపిస్తుందా అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ వచ్చేసరికి సెల్ఫ్ ఫినాన్స్కి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. ఎస్ఎఫ్ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. సో వస్తే అక్కడ ఫీజు ఎంత చూపిస్తుంది? జీరోనా లేదా సమ్ అదర్ అమౌంట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇప్పుడు సెల్ఫ్ ఫినాన్స్కి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. ఇంతటితో ఒక క్లారిటీ అనేది ఉంది. నెక్స్ట్ వస్తే ఫీజు అనేది ఎంత చూపిస్తుంది? జీరోనా అదర్ అమౌంట్? ఫస్ట్ వచ్చేసరికి ఆ కాలేజ్కి ఎంత అమౌంట్ అంత చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీకి ఎస్ఎఫ్ సీట్స్లో 31,000 అని ఉందనుకో, పైన 31,000 చూపిస్తుంది. సెకండ్ వచ్చేసరికి 0 చూపిస్తుంది. అంటే పైన 31,000 అనేది ఒక యూనివర్సిటీ అమౌంట్. మనము గవర్నమెంట్ నుంచి మనకి వచ్చే అమౌంట్, మనము యూనివర్సిటీకి పే చేయాల్సిన అమౌంట్ 31,000. సెకండ్ 0 చూపిస్తుంది. అంటే మనమేం పే చేయాల్సిన అవసరం లేదు, ఈ 31,000 గవర్నమెంట్ ఇస్తుందని చెప్పేసి అర్థం అనమాట. సో పైన వచ్చేసరికి 31,000 నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పైన వచ్చేసరికి యూనివర్సిటీ ఫీజు ఎంతో అంత చూపిస్తుంది. మళ్ళీ దాని కిందే 0 చూపిస్తుంది. పైన అమౌంట్ చూపించి కింద 0 చూపిస్తే మీరేమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో అదనమాట. ఎస్ఎఫ్ సీట్స్కి 100% ఫీజు రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది, మీరే వరి అవ్వద్దు. నెక్స్ట్ డౌట్ వచ్చేసరికి సార్ నాకు 1850 ర్యాంక్ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో. నెక్స్ట్ విఎస్ యూకేబీ కావలిలో సీట్ వచ్చింది. సెకండ్ కౌన్సిలింగ్లో యూనివర్సిటీలో సీట్ వస్తుందా? క్యాస్ట్ ఎస్సీ. ప్లీజ్ టెల్ మీ ఎనీ అడ్వైస్ టు మీ ఫర్ యూనివర్సిటీస్. సో ఈ 10,850 ర్యాంక్ అనేది బెస్ట్ ర్యాంకే. బట్ యూనివర్సిటీ సీట్స్ అనేవి మీరు సెకండ్ ఫేజ్లో కూడా ట్రై చేయాలనుకుంటున్నారు కాబట్టి ట్రై చేయడంలో ప్రాబ్లం లేదు, ఇబ్బంది లేదు. సో నా అడ్వైస్ ఏంటంటే సెకండ్ ఫేజ్లో కూడా మీరు ట్రై చేయాలనుకుంటున్నారు కాబట్టి సో సెకండ్ ఫేజ్లో కూడా ఎస్ఎఫ్ సీట్స్ యూనివర్సిటీ సీట్స్ 2 పెట్టండి. సో మీరు లాంగ్ అయినా వెళ్ళగలను అనుకుంటే ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ అండ్ అన్ని ఎస్ఎఫ్ సీట్స్ యూనివర్సిటీ సీట్స్ అన్నీ టోటల్
ఏపీలో ఎన్ని యూనివర్సిటీస్ అయితే ఉన్నాయో అన్ని యూనివర్సిటీస్, దాని ఎస్ఎఫ్ సీట్స్ మొత్తం టోటల్ వెబ్ ఆప్షన్స్లో ఇవ్వండి. సెకండ్ పేజ్లో ఏదో ఒక యూనివర్సిటీలో మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు యూనివర్సిటీస్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి నా అడ్వైస్ అయితే ఇది. సెకండ్ పేజ్లో మీరు అన్ని యూనివర్సిటీస్ పెట్టుకోండి. అన్ని యూనివర్సిటీస్ ఎస్ఎఫ్ సీట్స్, నార్మల్ సీట్స్ రెండు సెలెక్ట్ చేసుకోండి వెబ్ ఆప్షన్స్లో. సో మీకు ఏదో ఒక యూనివర్సిటీలో సీట్ వచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో నా అడ్వైస్ అయితే మన ఛానల్ తరపున ఇదనమాట. సో అలా చేయండి, మీకు యూనివర్సిటీలో సీట్ అనేది వస్తుంది. నెక్స్ట్ డౌట్ వచ్చేసరికి, సో ఐసెట్ పాస్ అయ్యాను, ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ కాలేదు అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు. సెకండ్ ఫేజ్లో ఏమైనా కొత్తగా రిజిస్ట్రేషన్స్ వదులుతాడా, ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా? ప్లీజ్ రిప్లై బ్రో. సో మీరు ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు. సో సెకండ్ ఫేజ్కి మీరు ట్రై చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఎలా అయితే ప్రాసెస్ నడిచిందో సెకండ్ ఫేజ్ కూడా ప్రాసెస్ అలాగే నడుస్తుంది. సో సెకండ్ ఫేజ్లో మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది, సెకండ్ ఫేజ్లో మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది, సెకండ్ ఫేజ్లో మళ్ళీ రిజల్ట్ వస్తుంది. సో ఫస్ట్ ఫేజ్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే సెకండ్ ఫేజ్లో మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీరు ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి, అసలు రిజిస్టరే కాలేదని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి సెకండ్ ఫేజ్లో 100% మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీ డౌట్కి అయితే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ డౌట్ వచ్చేసరికి, ఇఫ్ ఆల్ ది సీట్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ ఎనీ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ, will they also wait till the second phase or will they start classes? ఈ డౌట్కి నేను ఆల్రెడీ రిప్లై కూడా ఇచ్చాను, ఒకసారి మీరు రిప్లైస్ చూడండి బ్రో. ఆల్రెడీ జశ్వంత్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి నేను 2 రిప్లైస్ ఇచ్చాను, ఒకసారి రిప్లై చూడండి. సో మీకు కన్ఫర్మేషన్ క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ డౌట్, బ్రో విత్ ఇన్ టైం కాలేజ్కి వెళ్ళి జాయిన్ కాకపోయినా మండే వెళ్తే జాయిన్ చేసుకుంటారా? కాలేజ్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సీటు వచ్చింది నాకు. ఓకే, సో ఇప్పుడు మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మన ఐసెట్ బోర్డ్ అనేది ఒక డేట్ మెన్షన్ చేశారు. ఆ డేట్లో మనం వెళ్ళలేకపోతే నెక్స్ట్ డేట్లో కూడా వెళ్ళొచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. బట్ మనం రిక్వెస్ట్ చేసుకోవాలి, మన సెల్ఫ్ రిపోర్టింగ్ తీసుకునే ఎవరైతే లెక్చరర్స్ ఉంటారో, ఎవరైతే స్టాఫ్ ఉంటారో, ఎవరైతే ప్రొఫెసర్స్ ఉంటారో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి. సమ్ ట్రాఫిక్ ఇష్యూస్, లేదా నేను అదర్ స్టేట్స్లో ఉన్నా, లేదా అదర్ జర్నీలో ఉన్నాను, లేదా అదర్ లొకేషన్లో ఉన్నాను, ట్రాఫిక్ ఇష్యూస్, లేదా హెల్త్ బాగాలేదు, జర్నీకి అవ్వలేదు, నేను వేరే ఇష్యూస్, ఇలాగ మనం రిక్వెస్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మన సీట్ అనేది యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు మండే మిస్ చేసుకోకుండా 100% వెళ్ళి మీ రిజిస్టర్ చేసుకోండి, మీ సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఇవ్వండి, నో ప్రాబ్లం. బట్ వాళ్ళు ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఎనీ ఛాన్సెస్ టు క్వశ్చన్స్, వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ఛాన్సెస్ టు ఆస్క్ ది క్వశ్చన్స్ అయితే మీరు మీ రెస్పాన్స్ మీరు ఇవ్వండి. సో మీ రెస్పాన్స్ అనేది కొంచెం రిలవెంట్గా ఉండాలి. సో అలాంటి రెస్పాన్స్ ఇచ్చినప్పుడు 100% వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యాలి. సో ఇప్పుడు హెల్త్ ఇష్యూ ఆ టైంకి రాలేకపోయాను, 100% యాక్సెప్ట్ చేస్తారు. సో అలాంటి రీజన్స్ వల్ల రాలేకపోయానని చెప్పేసి చెప్పండి, 100% యాక్సెప్ట్ చేస్తారు. మండే మటుకి మిస్ చేసుకోవద్దు, మండే వెళ్ళండి, మీ సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు ఇచ్చుకోండి. సో 100% మీ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది యాక్సెప్ట్ అనేది అవుతుంది. సో అందులో నో వరీ గైస్. మన రీసెంట్ వీడియోకి అడిగిన డౌట్స్ అన్నమాట ఇవి. సో ఈ వీడియోలో వాళ్ళ డౌట్స్ క్లారిటీ అయిపోయింది. సో ఇంకా ఇలాంటి డౌట్స్ కావచ్చు, లేదా ఫర్దర్ ఇంకేమైనా డౌట్స్ కావచ్చు మీకు, లేదా ఫస్ట్ ఫేజ్లో డౌట్స్ కావచ్చు, సెకండ్ ఫేజ్లో డౌట్స్ కావచ్చు, ఎంబీఏ డౌట్స్ కావచ్చు, క్లాసెస్ గురించి డౌట్స్ కావచ్చు. సో మీకు ఎలాంటి డౌట్స్ అయితే ఉన్నాయో అవి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను వీడియో నెంబర్ 3లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో నెంబర్ 3లో మళ్ళీ మీకు మీ డౌట్స్కి క్లారిటీ ఇస్తాను. గైస్ మర్చిపోవద్దు, మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని, మంచిగా ఆదరిస్తారని, మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మన ఛానల్ ఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఇయర్, మన ఛానల్ని ప్రతి ఒక్కరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ ఈ వాట్సాప్లో గ్రూప్స్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేసాము కింద డిస్క్రిప్షన్లో, అక్కడి నుంచి మీరు మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోవచ్చు. గైస్ వీడియో నెంబర్ 4తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్.